హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యూ టెకీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరో జెన్యూన్ ఎర్నింగ్ మెథడ్తో మీ ముందుకు వచ్చేసాను. సో వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్టయితే మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది అండ్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో నుండి మీరైతే మనీ చాలానే ఎర్న్ చేసేసుకోవచ్చు. మీరు వర్క్ చేసినంత మీకు వచ్చేసి ఎలాంటి రిస్క్ ఉండదు. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ కూడా లేదు. మీరు వచ్చేసి ఈజీగా మనీ ఎర్న్ చేసుకునే అవకాశం అండ్ ఈ వర్క్ వచ్చేసి ఎవరైనా చేయొచ్చు. మీ స్టూడెంట్స్ కానీ, హౌస్ వైఫ్స్ కానీ, రిటైర్డ్ కానీ ఎవరైనా వర్క్ చేసేసుకోవచ్చు చక్కగా. మీరు ఎక్కడ కూడా ₹1 కూడా పే చేయని అవసరం లేదు. ఎవరికి కూడా వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ దీనికి వచ్చేసి ఎలాంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే క్లియర్గా మీషో నుండి మీరు రీసేల్ చేసుకుంటూ మనీ ఎలా ఎర్న్ చేయాలో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రీసేల్ చేస్తూ మనీ ఎర్న్ చేయడం ఎలానో అని కాకుండా మీరు వచ్చేసి ఎక్కడ రీసేల్ చేయాలి, అసలు జనాలను ఎలా తెచ్చుకోవాలి, ఏం చేయాలి అనేది కూడా నేను చెప్తాను ఎండింగ్లో. సో ఎండ్ వరకు వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మీషో ఇది ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది. ప్లే స్టోర్లో మీరు మీషో అని టైప్ చేయగానే ఇలా చూస్ లాంగ్వేజ్ అని కనిపిస్తుంది కదా, అప్పుడు తెలుగు, ఇంగ్లీష్, హిందీ మీకు ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్లో వచ్చే యాప్ని మీరు యూజ్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇంగ్లీష్ క్లిక్ చేసేస్తున్నాను. మీకు తెలుగులో కావాలంటే తెలుగులో క్లిక్ చేయొచ్చు. ఇంగ్లీష్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ వచ్చేసి మీకు అకౌంట్ పైన క్లిక్ చేసేయండి. అకౌంట్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ ఒక సైన్ అప్ కనిపిస్తుంది కదా, సైన్ అప్ పైన క్లిక్ చేసేయండి. సైన్ అప్ పైన క్లిక్ చేయగానే మిమ్మల్ని మీకు మొబైల్ నెంబర్ ఇవ్వమని అడుగుతుంది. కంపల్సరీ మొబైల్ నెంబర్ మాత్రం ఇవ్వాలి. ఓటీపీ వస్తుంది దానికి. మొబైల్ నెంబర్ ఇచ్చేసాక నో ప్రాబ్లం, మొబైల్ నెంబర్ ఇస్తే ప్రాబ్లం ఏమైనా ఉంటుందా అని అడుగుతారు. సో నో ప్రాబ్లం, మొబైల్ నెంబర్ ఇవ్వచ్చు. ఇది వచ్చేసి 100% జెన్యూన్ మీషో అనేది. సో మీకు వచ్చేసి దీంట్లో నుండి కూడా పేమెంట్ చాలా మంచిగా వీళ్ళు పంపిస్తారు. ఎక్కడ కూడా ఏ పేమెంట్ కూడా అటు ఇటు కాదు. సో ఇక్కడ వచ్చేసి సైన్ అప్ పైన క్లిక్ చేసేసి నేను ఇప్పుడు లాగిన్ చేసేసుకుంటాను. మొబైల్ నెంబర్ ఇచ్చేసి మీరు ఓటీపీ ఎంటర్ చేయగానే లాగిన్ చేసేసుకోండి డైరెక్ట్గా. ఇక్కడ చూసేసుకోండి, నేను వచ్చేసి లాగిన్ చేసేసుకున్నాను. ఎడ్యూ టెకీ అని నేమ్ వచ్చింది కదా, ఇలాగనే మీరు వచ్చేసి ఒక నేమ్ ఇచ్చేసుకోవచ్చు. ఇచ్చినా ఇవ్వకున్నా అది పర్లేదు, మీరు ఎలాంటి నేమ్ ఇచ్చుకున్నా పర్లేదు. మీరు వచ్చేసి మీ షాప్ నేమ్ ఇవ్వచ్చు, మీరు ఒక షాప్గా కన్వర్ట్ చేసుకోవచ్చు దీన్ని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నేమ్ పెట్టేసి సిరి కలెక్షన్స్ కానీ, మంజునాథ్ కలెక్షన్స్ కానీ ఇలా వచ్చేసి ఏదైనా మీరు పెట్టేసుకోవచ్చు. షాపింగ్ కానీ ఏదైనా మీరు నేమ్ పెట్టేసుకోవచ్చు. చేసేయండి. హోమ్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి దీంట్లో చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి, చాలా రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి. మన డైలీ లైఫ్కి సంబంధించిన ప్రతి ప్రోడక్ట్ వచ్చేసి దీంట్లో అవైలబుల్గా ఉంటుంది. సో ఏదైనా ఒక ప్రోడక్ట్ సెలెక్ట్ చేసేసి మీకు చూపిస్తాను ఎలా చేయాలి అని చెప్పేసి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఒక బ్యాగ్ సెలెక్ట్ చేసేసుకున్నాను. ఒక బ్యాగ్ సెలెక్ట్ చేసేసుకున్నాక దీన్ని ఎలా చేయాలి, దీనికి వచ్చేసి మనం ఎలా చేసేసుకోవాలి వర్క్ వచ్చేసి అని అంటే రీసేల్ చేయడం చాలా ఈజీ. దీంట్లో నుండి నేను చెప్పినట్టుగా చేసేయండి. మీకు వచ్చేసి ఎర్నింగ్ మాత్రం 100% అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే వచ్చేసి నేను ఒక బ్యాగ్ సెలెక్ట్ చేసేసుకున్నాను కదా, బ్యాగ్ వచ్చేసి సెలెక్ట్ చేసేసుకున్నాను. దీన్ని వచ్చేసి 201 ఉంది కదా ప్రైస్. మనం దీంట్లో రీసేల్ ఎలా చేయాలి అని అంటే 201 ప్రైస్ ఉంది కాబట్టి మనకు ఎంత ప్రాఫిట్ కావాలో ఈ బ్యాగ్ నుండి నాకు వచ్చేసి ఒక ₹30 కావాలి. ఈ బ్యాగ్లో వచ్చేసి నాకు ప్రాఫిట్ మరీ ఎక్కువ పెట్టుకోవద్దు, మరీ తక్కువ పెట్టుకోవద్దు. మీ రేంజ్లో బట్టి మీరు పెట్టుకోండి. మీకు ఎంత అనిపిస్తుంది అంత, ₹30 కానీ ₹50 కానీ అలా పెట్టేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్క ప్రోడక్ట్కి. సో వచ్చేసి నాకు ₹30 కావాలి అనుకుంటున్నాను. నేను 230 పెడతాను అమౌంట్ వచ్చేసి. నేను 230 పెట్టి ఎలా ఆర్డర్ చేయాలో కూడా ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్యాగ్ వచ్చేసింది కదా, ఈ బ్యాగ్ని వచ్చేసి నేను ఇక్కడ వరకు మనం స్క్రీన్ షాట్ తీసేసుకొని ఈ బ్యాగ్ని ఇక్కడ వరకే ట్రిమ్ చేసేయండి. ఇక్కడ వచ్చేసి నేను ఇప్పుడు స్క్రీన్ షాట్ తీస్తాను చూడండి. నేను స్క్రీన్ షాట్ తీసేసాను. స్క్రీన్ షాట్ తీసాక ఈ పిక్ వచ్చేసి ఓపెన్ చేసేస్తున్నాను. ఓపెన్ చేసేసాక ఇలా వచ్చేసి ట్రిమ్ చేసేయండి. పిక్ని వచ్చేసి మీకు ఎంతవరకు కావాలో అంతవరకే ట్రిమ్ చేసేయండి. ట్రిమ్ చేసేసి ఈ పిక్ని మీరు ఎక్కడ అప్లోడ్ చేయాలో నేను చెప్తాను, ఈ పిక్ని మీరు ఎక్కడ పెట్టాలో నేను చెప్తాను. ఈ పిక్ని వచ్చేసి ఇలా పక్కన పెట్టేసుకుంది. సో నేను ఈ పిక్ని వచ్చేసి ఇలా పక్కన పెట్టేశాను. ఆ పిక్ని పక్కన పెట్టేసుకున్నాక మీరు డైరెక్ట్గా మీరు ₹230 అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 201 ఉంది కదా, 230 గుర్తు పెట్టుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి బై నౌ ఉంది కదా, బై నౌ పైన క్లిక్ చేసేయండి. బై నౌ పైన క్లిక్ చేయగానే మీకు వచ్చేసి 201 అని వస్తుంది. అండ్ బై నౌ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ వచ్చేసి డెలివరీ అడ్రస్ అవన్నీ క్లియర్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ సెలెక్ట్ డెలివరీ అడ్రస్ పైన క్లిక్ చేసినట్టయితే ఇక్కడ ఏదైనా ఒక అడ్రస్ ఇచ్చేసేయండి. ఏదైనా ఇక్కడ అడ్రస్ ఏమి ఇస్తారు అని అంటే ఇక్కడ డెలివరీ అడ్రస్ వచ్చేసి మీరు ఎవరికైతే మీరు ఆర్డర్ పెడుతున్నారో వాళ్ళ అడ్రస్ కనుక్కొని మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే
ఇప్పుడు ఒక పిక్ మనం తీసుకున్నాం కదా, ఇందాక బ్యాక్ పిక్ వచ్చేసి నేను పక్కన పెట్టేసుకున్నాను. దాన్ని ట్రిమ్ చేసేసి ఆ బ్యాక్ పిక్ వచ్చేసి మీరు ఎక్కడైనా పెట్టేస్తారు, మార్కెటింగ్ చేయడానికి ఎక్కడైనా పెట్టేస్తారు. ఆ పిక్ని వచ్చేసి వాళ్ళు ఎవరైనా బ్యాగ్ కావాలి అనుకొని మీకు మెసేజ్ చేశారనుకోండి, నాకు ఈ బ్యాగ్ కావాలి, దీనికి వచ్చేసి ఆర్డర్ పెట్టండి డైరెక్ట్గా మా అడ్రస్కి అని అంటారు. అప్పుడు మీరు వచ్చేసి వాళ్ళని అడ్రస్ అడగాల్సి ఉంటుంది. వాళ్ళ అడ్రస్ క్లియర్గా పంపించారనుకోండి, ఇక్కడ వచ్చేసి డెలివర్ టు దిస్ యాడ్ న్యూ అడ్రస్ అని కనిపిస్తుంది కదా, యాడ్ న్యూ అడ్రస్ పైన క్లిక్ చేసేసి వాళ్ళ అడ్రస్ మీరు యాడ్ చేసేయండి. యాడ్ చేసేసి ఆ అడ్రస్ పైన క్లిక్ చేసినట్టయితే డెలివర్ టు దిస్ అడ్రస్ అని క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే అడ్రస్కి వచ్చేసి డైరెక్ట్గా ప్రోడక్ట్ డైరెక్ట్గా వెళ్ళిపోతుంది మీషో నుండి. మీరు ఎలాంటి రిస్క్ తీసుకొని అవసరం లేదు ప్రోడక్ట్ వైజ్. అండ్ మీరు మీషో నుండి డైరెక్ట్గా వాళ్ళ ఇంటికే ప్రోడక్ట్ పంపిస్తారు. అండ్ డైరెక్ట్గా వాళ్ళు ఇచ్చిన మనీ వచ్చేసి మీషోకి వెళ్ళిపోతుంది, మీ చేతులకు రాదు. మీషో నుండి మీకు వచ్చేసి మీ వ్యాలెట్లోకి వస్తుంది. సో ఇలా అండి ప్రాసెస్. మీరు ఎలాంటి రిస్క్ తీసుకొని అవసరం లేదు. మీషో నుండి డైరెక్ట్గా మీకు మనీ వస్తుంది అండ్ మీషో నుండి వాళ్ళకి వచ్చేసి డైరెక్ట్గా ప్రోడక్ట్ వెళ్ళిపోతుంది. సో మీరు మాత్రం మీడియేటర్గా జస్ట్ మీరు మాత్రం జస్ట్ ఒక పిక్ తీసేసి దాంట్లో పెట్టేస్తే సరిపోతుంది. ఎలాంటి రిస్క్ ఉండదు. జస్ట్ ఆర్డర్స్ పెట్టడమే, టైం స్పెండ్ చేయడం అంతే, ఎలాంటి మనీ స్పెండ్ చేయడం లేదు. సో వచ్చేసి ఇది మీకు అర్థమైంది అనుకుంటాను క్లియర్గా. వచ్చేసి నేను ఇప్పుడు లైవ్లో చూపిస్తాను చూడండి. నేను ఇక్కడ ఒక అడ్రస్ ప్లేస్ చేశాను, ఎవరిని చేసేస్తున్నాను. ఈ బ్యాగ్ని నేను ఆర్డర్ పెడుతున్నాను అతనికి. నాకు ఇప్పుడు వచ్చేసి ప్రాఫిట్ వచ్చేసి 30 రూపీస్ కావాలి అనుకున్నాను, 200 రూపీస్ ప్రోడక్ట్ వచ్చేసి. అండ్ ఇక్కడ నేను క్యాష్ ఆన్ డెలివరీ పెడతాను, మీరు ఏం పెట్టకండి. మీరు మాత్రం ఇక్కడ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ కానీ ఏది పెట్టొద్దు, క్యాష్ ఆన్ డెలివరీ మాత్రమే పెట్టాలి. అప్పుడే మీకు వచ్చేసి డైరెక్ట్గా వాళ్ళు మీషోకి ఇచ్చేసుకుంటారు, మీషో మనకి ఇస్తుంది మనీ అంతే. అండ్ పే క్యాష్ ఆన్ డెలివరీ అని ఇచ్చేస్తున్నాను. క్యాష్ ఆన్ డెలివరీ అని కింద మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, రీసేల్ ద ఆర్డర్ అని క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది కదా, క్లిక్ ఆన్ ఎస్ టు యాడ్ ఫైనల్ ప్రైస్ అని కనిపిస్తుంది కదా. వచ్చేసి ఇక్కడ మీరు రీసెల్లింగ్ ద ఆర్డర్ అంటే ఎస్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు వచ్చేసి కరెక్ట్గా ఉంటుంది. ఎస్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ రీసెల్లింగ్ ద ఆర్డర్ యాడ్ ద ఫైనల్ ప్రొడక్ట్ ప్రైస్ విత్ యువర్ మార్జిన్ అని కనిపిస్తుంది కదా. మార్జిన్ అంటే మనకు వచ్చే మనీ, మనకు వచ్చే ప్రాఫిట్, దాన్ని మార్జిన్ అని అంటాం. ఆర్డర్ టోటల్ 201 ఉంది, మనకు వచ్చే మార్జిన్ 30 కావాలి అనుకుంటున్నాను. నేను టోటల్ వచ్చేసి 231 పెడతాను. నాకు వచ్చే మార్జిన్ యువర్ మార్జిన్ అని ఇక్కడ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా, 30 రూపీస్ అనేది 30 రూపీస్ మాత్రం మనకు వస్తుంది. 30 రూపీస్ ఎలా వస్తుంది, వీళ్ళు వచ్చేసి ఆ ప్రోడక్ట్కి 201 కాకుండా మనం ఆర్డర్ చేస్తాం కదా, ఆ అడ్రస్కి వెళ్ళిపోతుంది కదా ప్రోడక్ట్ వచ్చేసి, వాళ్ళు వచ్చేసి 231 తీసుకుంటారు. డెలివరీ బాయ్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి వాళ్ళ నుండి 231 తీసుకొని వాళ్ళు మళ్ళీ మీషో వాళ్ళకి 231 ఇచ్చేస్తారు. 231 ఇచ్చేస్తే 201 మీషో తీసుకుంటుంది, మిగతా 30 రూపీస్ మనకి ఇస్తుంది. ఇలా వర్క్ అవుతుంది అన్నట్టు ఇది రీసెల్లింగ్. అండ్ ఇలా వచ్చేసి మీరు చక్కగా ఇలా వర్క్ చేసేసుకోవచ్చు. అండ్ 30 రూపీస్ అయితే మనకు ఈ ప్రోడక్ట్ మీద ప్రాఫిట్ వస్తుంది. అండ్ మంత్లీ 15,000 వరకు కూడా మీరు దీంట్లో నుండి ఎర్న్ చేసేసుకోవచ్చు. నేను ఎలా ఇక్కడ నుండి మీరు ట్రాఫిక్ తెచ్చుకోవాలో కూడా నేను చెప్తాను, ఇక్కడ నుండి మీ ప్రోడక్ట్స్ ఎవరెవరు బై చేయాలో కూడా నేను చెప్తాను. సింపుల్ వర్క్గానే ఉంటుంది, కాకపోతే మీరు వచ్చేసి కన్సిస్టెంట్గా ఉండే వర్క్ చేస్తే మీరు దీంట్లో నుండి మనీ ఎర్న్ చేస్తారు. అండ్ మీషో నుండి ఎలా పేమెంట్ తీసుకోవాలో కూడా ఆ విషయం కూడా నేను చెప్తాను ముందు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను సబ్మిట్ పైన క్లిక్ చేశాను. సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మార్జిన్ ఎర్నడ్ 30 రూపీస్ అని ఇక్కడ పడింది. అండ్ వ్యూ ప్రైస్ డీటెయిల్స్ అని వచ్చేసింది. అండ్ ఇక్కడ వచ్చేసి ప్లేస్ ఆర్డర్ పైన క్లిక్ చేసేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఆర్డర్ కన్ఫర్మ్డ్ అని కనిపిస్తుంది కదా, ఆర్డర్ కన్ఫర్మ్ అయిపోయింది. కన్ఫర్మ్ అయిపోయాక ఇక్కడ సో మీకు ఇంకా మార్జిన్ పైన డౌట్ ఉన్నట్టయితే ఇక్కడ మార్జిన్ ₹30 అని కనిపిస్తుంది కదా, మార్జిన్ విల్ బి ప్రాసెస్డ్ ఆఫ్టర్ డెలివరీ అని క్లియర్గా మెన్షన్ చేసేసారు వీళ్ళు వచ్చేసి. అయితే మార్జిన్ విల్ బి ఇనిషియేటెడ్ ఇన్ ఎవ్రీ 5th day of the month ఫర్ డెలివర్డ్ ఆర్డర్స్ అని కనిపిస్తుంది కదా. అండ్ మార్జిన్ విల్ బీ ఇనిషియేటెడ్ ఆన్ ఎవ్రీ 5th day ఆఫ్ ద మంత్ ఫర్ డెలివర్డ్ ఆర్డర్స్ అని కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి ఎవ్రీ 5th day మీకు వచ్చేసి మార్జిన్ వచ్చేస్తుంది. అండ్ ఇట్ విల్ టేక్ 1-2 days ఆఫ్ ద మార్జిన్ టు రిఫ్లెక్ట్ ఇన్ యువర్ బ్యాంక్ అకౌంట్ అని కనిపిస్తుంది. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చేసేయాలి, వాళ్ళే మనకు వచ్చేసి డైరెక్ట్గా మార్జిన్ మన అకౌంట్కి పంపిస్తారు. దీనికి లిమిట్ అంటూ ఏముండదు. మీకు ₹1 మార్జిన్ వచ్చినా కానీ ₹1 వీళ్ళు వచ్చేసి మీకు బ్యాంక్ అకౌంట్కి పంపిస్తారు. 1-2 daysలో మీకు అకౌంట్కి రీచ్ అవుతుంది. ఇఫ్ ద ఆర్డర్ వాజ్ డెలివర్డ్ ఆన్ 3rd, ద మార్జిన్ విల్ బి ప్రాసెస్డ్ ఆన్ ద 5th and will reflect in your bank account on the 7th of the month. సో క్లియర్ కట్గా అర్థమైద్దాం అనుకుంటా మార్జిన్ ఎలా ప్రాసెస్ అవుతుంది, ఆర్డర్ ఎలా వెళ్ళిపోతుంది, మీకు ఎలాంటి రిస్క్ లేకుండా ఉంటుంది అని క్లియర్గా ఇక్కడ వరకు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను.
అండ్ ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. మనం ఇక్కడ వచ్చేసి మార్జిన్ చేసేసాం, అన్నీ చేసేసాం, వచ్చేసి ఆర్డర్ కన్ఫర్మ్ చేసేసాం, ఓకే అక్కడి వరకు. అండ్ వచ్చేసి ఇక్కడ ట్రాక్ ఆర్డర్ కనిపిస్తుంది కదా, ట్రాక్ కూడా చేసేసుకోవచ్చు, ఆర్డర్ డెలివర్. అండ్ ఇలా కిందికి వెళ్ళిపోయారనుకోండి, మీరు వ్యూ పర్చేస్ ఆర్డర్ కనిపిస్తుంది కదా, వ్యూ పర్చేస్ ఆర్డర్ పైన క్లిక్ చేసినట్టయితే డౌన్లోడింగ్ పర్చేస్ ఆర్డర్ అని వస్తుంది. సో ఇక్కడ పీడిఎఫ్ డౌన్లోడ్ అయిపోతుంది. ఈ పీడిఎఫ్ను వచ్చేసి పీడిఎఫ్ ఏంటంటే మీరు ఆర్డర్ కన్ఫర్మ్ చేసినట్టు పీడిఎఫ్ ఉంటుంది, కంప్లీట్ అమౌంట్ ఉంటుంది, టోటల్ అమౌంట్ ఉంటుంది. దీంట్లో వచ్చేసి 231. సో మనకు మార్జిన్ వచ్చినట్టు మన కస్టమర్కి తెలియదు, మార్జిన్ మనం ఎంత యాడ్ చేసుకున్నట్టు కస్టమర్కి తెలియదు. మీరు 100 యాడ్ చేసుకోండి, 70 రూపీస్ యాడ్ చేసుకోండి, 30 రూపీస్ యాడ్ చేసుకోండి, అది మీ ఇష్టం. అండ్ మీషోకి మీకు మాత్రమే తెలుస్తుంది మీరు ఎంత మార్జిన్ యాడ్ చేసుకున్నారో ఒక ప్రోడక్ట్ మీద వచ్చేసి, ఎందుకంటే మీకు మీషోనే మార్జిన్ ఇస్తుంది కాబట్టి, మీరు రీసేల్ చేపిస్తున్నారు కాబట్టి మీషో వచ్చేసి మీకు కమిషన్ ఇస్తుంది. సో వాళ్ళకి మీ కస్టమర్కి తెలియదు, మీ కస్టమర్ ఏం చేస్తాడు, ఇది వచ్చేసి ఈ పిక్ను వచ్చేసి మీ కస్టమర్కి షేర్ చేయాల్సి ఉంటుంది. మీ ఆర్డర్ ప్లేస్ అయింది, ఇదిగోండి మీ ఆర్డర్ డీటెయిల్స్ అని చెప్పేసి ఇక్కడ షేర్ చేయాలి. ఈ పిక్స్ని వచ్చేసి ఎలా షేర్ చేయాలి, లింక్స్ని షేర్ చేయకండి, నేను చెప్పినట్టుగానే పిక్స్ని మాత్రమే షేర్ చేయండి. దాన్ని ట్రిమ్ చేసేసి పిక్స్ షేర్ చేసుకుంటూ వెళ్ళిపోండి. మీకు మెసేజ్ చేయమని చెప్పండి, డిఎం చేయమని చెప్పండి. డిఎం చేస్తే మీకు లింక్ డిఎం చేస్తే నేను ఆర్డర్ ప్లేస్ చేసేస్తాను, అమౌంట్ ఇంత ఉంటుంది అని చెప్పేసి మీరు డిఎం చేసేయండి, ఆర్డర్ ప్లేస్ చేసేయండి, అంతే, సింపుల్ వర్క్. సో ఎక్కడ చేయాలి అని అంటే, ఇప్పుడు చాలా సోషల్ మీడియా అకౌంట్స్ ఉంటున్నాయి, ఇప్పుడు వచ్చేసి మీకు చాలానే ఉండొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ థింగ్ ఏంటంటే వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేయండి, వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ ఒకటి క్రియేట్ చేయండి. మీ రిలేటివ్స్ని కానీ ఫ్రెండ్స్ కానీ అందరినీ ఆ గ్రూప్లో వచ్చేసి యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసి దాంట్లో ప్రోడక్ట్స్ పెట్టడం స్టార్ట్ చేయండి. ప్రోడక్ట్స్ పిక్స్ మాత్రమే, నేను ఫస్ట్ ఒక పిక్ను వచ్చేసి నేను ట్రిమ్ చేసి పెట్టాను కదా పక్కన, సో అలాగే వచ్చేసి ఆ పిక్ని మీరు వచ్చేసి దాంట్లో వాట్సాప్ గ్రూప్స్లలో పెట్టడం స్టార్ట్ చేయండి. వచ్చేసి ఇన్స్టాగ్రామ్ పేజ్, వాట్సాప్ గ్రూప్స్ వరకు ఓకే, వాట్సాప్ గ్రూప్స్ చేసుకుంటే మీరు దాంట్లో షేర్ చేసుకుంటే మీరు ప్రోడక్ట్స్ వచ్చేసి పెట్టేయచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఇప్పుడు వచ్చేసి బాగా ట్రెండింగ్ అయిపోయింది. ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఇక్కడ వచ్చేసి స్క్రీన్ పైన డిస్ప్లే చేసేస్తున్నాను, చూడండి ఎలా ఉన్నాయో. సో ఇలా వచ్చేసి మీరు పిక్స్ పెట్టేసేయండి. పిక్స్ పెట్టేశాక సో 1 by 1 పిక్స్ పెట్టేసుకుంటూ వెళ్ళిపోండి, పోస్టులు చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇఫ్ యూ వాంట్ దిస్ ప్రోడక్ట్ డిఎం మీ అని పెట్టేసేయండి కింద క్యాప్షన్ మాత్రం. లేదు అని అంటే పిక్ పైన చిన్నగా ఏదైనా ఎడిట్ చేసి పెట్టేసేయండి, ఇఫ్ యూ వాంట్ దిస్ ప్రోడక్ట్ ప్లీజ్ డిఎం మీ అని పెట్టేసేయండి. పెట్టేశాక ఒకవేళ వాళ్ళ ప్రోడక్ట్ బై చేయాలి అనుకుంటారనుకోండి, వాళ్ళు మీకు డైరెక్ట్ మెసేజ్ చేస్తారు. డైరెక్ట్ మెసేజ్ చేసినప్పుడు మీ ప్రోడక్ట్ డీటెయిల్స్ పంపించేసేయండి, ప్రైస్ ఎంత ఉంది, సో మీకు వచ్చేసి మీ అడ్రస్ పంపిస్తే నేను మీ అడ్రస్కి వచ్చేసి దీన్ని ఆర్డర్ పెట్టేస్తాను అని చెప్పి మీ మార్జిన్ ఎంత కావాలో అంత మార్జిన్ యాడ్ చేసేసుకొని వాళ్ళకి చెప్పేసేయండి. మీ డీటెయిల్స్ అన్నీ మీకు క్లియర్ కట్గా అర్థమైనాయి అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ మనం పేమెంట్ ఎలా తీసుకోవాలి మీషో నుండి, షేర్ చేయడం వరకు ఓకే, ఆర్డర్ చేయడం వరకు ఓకే, అన్నీ క్లియర్గా చెప్పేసాను. పేమెంట్ ఎలా తీసుకోవాలి అని అంటే ఇక్కడ వచ్చేసి మై పేమెంట్స్ అని కనిపిస్తుంది కదా, మై పేమెంట్స్ అకౌంట్లోకి వెళ్ళిపోండి. అకౌంట్లోకి వెళ్ళిపోయాక మై పేమెంట్స్ పైన క్లిక్ చేసేయండి. మై పేమెంట్స్ పైన క్లిక్ చేసినట్టయితే ట్రాన్సాక్షన్స్ కనిపిస్తాయి. ట్రాన్సాక్షన్స్ ఏమైనా చేసినట్టయితే ట్రాన్సాక్షన్ ఇక్కడ లిస్ట్ ఉంటుంది. పేమెంట్ చేసి ఎలా యాడ్ చేసుకోవాలి, బ్యాంక్ అకౌంట్ యూపీఐ ఎలా యాడ్ చేసుకోవాలనుకుంటే దీంట్లో బెనిఫిట్ ఏంటంటే మీరు డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు, బ్యాంక్ అకౌంట్ లేదా యూపీఐకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు, మన ఇండియన్దే కాబట్టి. అండ్ మై బ్యాంక్ అండ్ యూపీఐ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి కదా, దీనిపైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే బ్యాంక్ డీటెయిల్స్ ఆర్ యూపీఐ డీటెయిల్స్ అని కనిపిస్తున్నాయి కదా, మీ యూపీఐ యాడ్ చేసుకోవాలంటే యూపీఐ యాడ్ చేసేసుకోండి, బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసుకోవాలంటే బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసేసుకోండి. మీకు ఏది కావాలంటే ఆ డీటెయిల్స్ క్లియర్గా యాడ్ చేసేసుకోండి. యాడ్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ వచ్చేసి ఉంటుంది ఎలా యాడ్ చేయాలి అని చెప్పేసి, యూపీఐ ఐడి ఇచ్చేసేయండి, సబ్మిట్ చేసేయండి. అండ్ బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసేసుకోవాలంటే బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, ఎవ్రీథింగ్ ఇచ్చేసేయాలి డీటెయిల్స్. అండ్ ఇలా వచ్చేసి యాడ్ చేసేసుకొని పెట్టేసుకోండి. ఒక్కసారి యాడ్ చేసుకొని పెట్టుకున్నారనుకోండి ఆటోమేటిక్గా మీకు పేమెంట్ జనరేట్ అయిపోతుంది, వాళ్ళే మీకు పేమెంట్ పంపిస్తారు. ఇలాంటి రిక్వెస్ట్ పెట్టుకోని అవసరం లేదు. నేను ఫస్ట్ చెప్పాను కదా 5th day 7th day అని చెప్పేసి, సో ఆ విధంగా వాళ్ళు వచ్చేసి పేమెంట్ పంపిస్తారు. సో ఈ విధంగా ఉంటుంది. మీషో నుండి మీరు వచ్చేసి రీసేల్ చేస్తూ మనీ ఎర్న్ చేసేసుకోవచ్చు చక్కగా. సో ఎక్కడ కూడా డౌట్ పడాల్సిన అవసరం లేదు, క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో మాత్రం. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయచ్చు. అండ్ 100% జెన్యూన్ అండ్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఎవరైనా వర్క్ చేసేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో కింద థ్యాంక్ యూ గైస్, టేక్ కేర్, బై బై.